హర హర మహాదేవా! నేను ఆవు నెయ్యి. నాతో చేసే అభిషేకం పరమ పవిత్రం. ఇది దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తిని ప్రసాదించి అంతిమంగా మోక్షాన్ని కలగజేస్తుంది. నేను తేనె. నాతో అభిషేకం చేస్తే మీ కంఠం మధురంగా మారుతుంది. వాక్శుద్ధిని ప్రసాదించి సంగీత సాహిత్య కళల్లో మీరు రాణించేలా చేస్తాను. నేను పంచదార. లక్ష్మీప్రదమైన నాతో లేదా చెరుకు రసంతో అభిషేకం చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది. మీ ఇంట్లో సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయి. నేను పెరుగు. చంద్రుడికి ప్రతీకను. నాతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు నయమవుతాయి. ముఖ్యంగా సంతాన భాగ్యం లేనివారికి సత్ఫలితం కలుగుతుంది. నేను పాలు. హాలాహలం వేడిని తగ్గించిన నేను నీ జీవితంలోని అశాంతిని దూరం చేస్తాను. నాతో అభిషేకం చేస్తే మీ కష్టాలు పోయి ఆయుష్షు పెరుగుతుంది. నేను జలం. అభిషేకప్రియుడైన శివుడికి గంగాజలంతో లేదా శుద్ధజలంతో స్నానం చేయిస్తే చాలు. ఆయన మనసు చల్లబడి మీ కోరికలన్నీ వెంటనే తీరుస్తాడు. ఈ సోమవారం మీరు దేనితో అభిషేకం చేస్తారు? కామెంట్ చెయ్యండి. ఓం నమః శివాయ.